భారత రాష్ట్ర సమితి వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకల బహిరంగ సభకు సన్నాహాలు ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ పెద్దలు చారిత్రాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న ఆ సభను విజయవంతం చేసి పునర్వైభవాన్ని తిరిగి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, తెలంగాణ మద్దతుదారులు మరియు నాయకులు బహిరంగ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఎలాగైనా సభను సక్సెస్ చేసేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారనే టాక్ నడుస్తోంది. ఏకంగా కేసీఆర్ జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి జన సమీకరణకు సన్నాహాలు చేయాల్సి వస్తుందట. గులాబీ బాస్ అంత ప్రత్యేక ఫోకస్ పెడుతుండటంతో ముఖ్య నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. వరంగల్ జిల్లా హన్మకొండ ఎల్కతుర్తి శివార్లలో సుమారు 1213 ఎకరాల్లో బీఆర్ఎస్ ప్లీనరీ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగ ప్రధాన వేదికను 154 ఎకరాల్లో సిద్ధం చేస్తున్నారు. మిగిలిన 1059 ఎకరాలను పార్కింగ్, డైనింగ్ హాళ్లు మరియు ఇతర సౌకర్యాల కోసం కేటాయించారు. ఇది ఇటీవలి సంవత్సరాల్లో రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ సమావేశమవుతుందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు సీనియర్ నాయకుల కోసం దాదాపు 12,000 అడుగుల భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు. జాతీయ రహదారుల ద్వారా సిద్దిపేట, వరంగల్ మరియు కరీంనగర్లను అనుసంధానం చేసేలా ఎల్కతుర్తిని సభా వేదికగా ఎంపిక చేశారు. ప్రధాన రహదారి నుండి వేదికకు చేరుకోవటానికి తాత్కాలిక రోడ్లు వేస్తున్నారు. బహిరంగ సభకు ముందు పట్టణం మొత్తం గులాబీ రంగు బ్యానర్లు, తోరణాలు, జెండాలు మరియు పూలతో అలంకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మరియు ఇతర సీనియర్ నాయకులు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ఎన్నికైన ప్రతినిధులు, మాజీ మంత్రులు ఇప్పటికే తమ నియోజకవర్గాలు, మండల స్థాయిల్లో పార్టీ సమావేశాలను నిర్వహిస్తూ కార్యకర్తలను సమీకరించే పనిలో పడ్డారు. కొన్ని గ్రామాల్లో పార్టీ నాయకులు ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రజలను బహిరంగ సభకు ఆహ్వానిస్తున్నారు. ఎండల తీవ్రత, వరికోతల టైం కావటంతో వరంగల్ సభకు జనాన్ని సమీకరించడం అసాధ్యమని పార్టీ అధిష్టానం భయపడుతున్నట్లు సమాచారం. సభకు జనాన్ని తరలించడం కష్టమవుతుందని నేతలు నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. సభకు 5 లక్షలకు పైగా జనాన్ని తరలించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న క్యాడర్లో జోష్ నింపాలంటే సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందట. ఒకవేళ సభను సక్సెస్ చేయకపోతే క్యాడర్ మరింత నైరాశ్యంలో పడటంతో పాటు రాబోయే స్థానిక, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపైన ఎఫెక్ట్ పడే ప్రమాదముందని పార్టీ పెద్దలకు భయం పట్టుకుందట. గ్రేటర్లో బీఆర్ఎస్ కు పట్టుంది. 24 అసెంబ్లీ స్థానాలకు గాను 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా, కంటోన్మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో బీఆర్ఎస్ బలం 15 స్థానాలకు చేరింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టినా గ్రేటర్లో గులాబీ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేలున్నారు. దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ పార్టీకి క్యాడర్ ఉంది. సిల్వర్ జూబ్లీ వేడుకలకు గ్రేటర్ నుంచి జనాన్ని తరలించడం సులభమవుతుందని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. జిల్లాల నుంచి ఆశించిన మేర రాకున్నా గ్రేటర్ నుంచి జనం వస్తే సభ భారీ సక్సెస్ అవుతుందని అంచనాకొచ్చిందట. గ్రేటర్లోని ప్రతి సెగ్మెంట్ నుంచి 10 నుంచి 20 వేల మందిని తరలించేలా పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు టార్గెట్ ఫిక్స్ చేశారట. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాలకు 5,000 టార్గెట్ పెట్టినా సరిపోతుందని లెక్కలేసుకుంటున్నారట. అందుకు ఎప్పుడూ లేని విధంగా ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగి మరీ ఉమ్మడి జిల్లాల వారీగా ఫామ్ హౌస్ లో సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షలు నిర్వహిస్తూ నేతలకు డైరెక్షన్లు ఇస్తున్నారట. పార్టీ ముఖ్య నేతలందరికీ ప్రత్యేక బాధ్యతలు అప్పగించి వరంగల్ సభ సక్సెస్ అయ్యేలా కేసీఆర్ ఇస్తున్న ఆదేశాలను అమలు చేయటానికి నేతలు పడరాని పాట్లు పడుతున్నారట. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడుతుందని, త్వరలోనే బై ఎలక్షన్స్ వస్తాయని కేటీఆర్ పదే పదే ప్రకటిస్తుండటం క్యాడర్లో జోష్ నింపి వరంగల్ సభ సక్సెస్ చేయటం కోసమే అనే ప్రచారం సాగుతోంది. ఇక ఖర్చు సైతం భారీగానే వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. రవాణా సౌకర్యం, భోజనం, ఇతరత్రా ఖర్చులు మొత్తం నేతలకు సంబంధం లేకుండా పార్టీనే భరిస్తుందని అధిష్టానం హామీ ఇస్తోందట. ఖర్చు విషయంలో నేతలను నమ్ముకుంటే అసెంబ్లీ ఎన్నికల మాదిరి ఫలితాలొస్తాయనే భావించి బీఆర్ఎస్ అధిష్టానం వరంగల్ సభ సక్సెస్ కోసం అతి జాగ్రత్త వహిస్తోందట.
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. సభను సక్సెస్ చేసి ప్రజా వ్యతిరేకతను సభ ద్వారా నిరూపించాలని బీఆర్ఎస్ భావిస్తోందట. ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నడూ లేనంతగా కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలకు ఆ పార్టీ వారి దగ్గర సమాధానం దొరకటం లేదు. గత 10 ఏళ్లలో కనీసం కన్నెత్తి కూడా చూడని జిల్లాల నేతలను ఫామ్ హౌస్ కు ఆహ్వానించి కేసీఆర్ అతిథి మర్యాదలు ఎందుకు చేస్తున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ ఇచ్చిన టాస్క్ ని పార్టీ నేతలు ఎంతవరకు సక్సెస్ చేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.